ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము 86వ రోజు పారాయణ. సతీదేవియు శివుడును అగ్నికి పరిక్రమమనరించుట, శ్రీహరి ద్వారా శివతత్వ వర్ణనము, శివుడు బ్రహ్మ కొసగిన వరమునకు అనుగుణముగా వివాహ వేదిక మీద శాశ్వతముగా నిలిచియుండుట, శివుడును సతీదేవియను సెలవు గైకొని కైలాసమునకు వెళ్ళుట. దీని గురించి పారాయణ చేసుకుంటున్నాం. బ్రహ్మ చెప్తూ ఉన్నారు ఇప్పుడు నారదుడికి. నారద, కన్యాదానమొనరించి దక్షుడు శంకర భగవానునకు అనేక విధములగు వస్తువులను వరకట్నముగా ఇచ్చెను. ఇదంతయు చేసి అతడు మిక్కిలి ప్రసన్నుడయ్యను. బ్రాహ్మణులకు కూడా వివిధములకు ధనములనిచ్చెను. దాని తరువాత లక్ష్మితో కూడి విష్ణు భగవానుడు శంభుని దగ్గరకు వచ్చి చేతులు జోడించి ఇలా చెప్తున్నారు. దేవదేవ, మహాదేవ, దయాసాగర, ప్రభు, మీరు సకల జగత్తునకు తండ్రి, సతీదేవి సమస్తమునకు తల్లి. మీరిరువురు సత్పురుషులకు మేలు చేయుటకు, దుష్టులను దండించుటకు ఎల్లప్పుడూ లీలగా అవతరించుచుందురు అని సనాతన శృతి చెప్పుచున్నది. మీరు దళసరమైన నీలవర్ణపు కాటుకతో సమానమై శోభిల్లు సతీదేవితో విరాజిల్లునట్లు నేను దానికి విరుద్ధముగా లక్ష్మితో శోభాయమానుడనైయున్నాను అనగా సతీదేవి నీలవర్ణ, మీరు గౌరవర్ణుడు. దానికి విపరీతముగా నేను నీలవర్ణుడను, లక్ష్మి గౌరవర్ణులాలు. నారద, నేను సతీదేవి చెంతకు వెళ్ళి గృహ్య సూత్రోక్త విధానమున విస్తృతముగా అగ్నికార్యమునంతైనూ చేయసాగెత్తిని. ఆచార్యుడనగు నేను మరియు బ్రాహ్మణుల ఆదేశానుసారము శివ మరియు శివుడును మిగుల హర్షముతో విధిపూర్వకముగా అగ్నికి ప్రదక్షిణలు చేసిరి. అప్పుడచ్చట మిక్కిలి అద్భుతమైన ఉత్సవము జరిగినది. మంగళ వాయిద్యములతో, నృత్య గీతములతో ఆ ఉత్సవము అందరికీ సంతోషమును చేకూర్చినది. తర్వాత విష్ణు భగవానుడు చెప్పెను, సదాశివ, నేను మీ అనుమతితో శివతత్వమును వర్ణించదను. సకల దేవతలు మునీంద్రులు ఏకాగ్రచిత్తులై దీనిని వినెదరుగాక. భగవన్, మీరు ప్రధానము అప్రధానము అయినా మీరు అనేకములుగా విభజితులు అయినప్పటికీ మీరు విభాగరహితులు, జ్యోతిర్మయ స్వరూపులు. పరమేశ్వరులకు మీ 3 దేవతాంశములే మేము. మీరెవరు, నేనెవరు, బ్రహ్మ ఎవరు, పరమాత్ములకు మీ 3 అంశలే మేము. సృష్టి స్థితి లయ కార్యములను నరించుట వలన ఒకరితోనొకరు భిన్నముగా కనిపించుచున్నాము. మీరు మీ స్వరూపమును గూర్చి చింతన చేయుడు. మీరు లీలగా శరీరమును ధరించి ఉన్నారు. మీరు నిర్గుణ బ్రహ్మ రూపమున ఒక్కరే. మీరే సగుణ బ్రహ్మ. మేము బ్రహ్మ, విష్ణు, రుద్రులు అగు మీ అంశలు. ఒకే శరీరమునందలి భిన్న భిన్న అవయవములు, మస్తకము, కంఠము అని వేరు వేరు నామములను ధరించును. అయినప్పటికీ అవి శరీరము నుండి వేరు కావు. అట్లే మేము ముగ్గురమును పరమేశ్వరుడు మీ అంశలమే. జ్యోతిర్మయుడు, ఆకాశము వలె సర్వవ్యాపి, నిర్లిప్తుడు, స్వయంధాముడు, పురాణుడు, కూటస్థుడు, అవ్యక్తుడు, అనంతుడు, నిత్యుడు, దీర్ఘుడు మొదలగు విశేషములతో రహితుడు, నిర్విశేష బ్రహ్మ. ఆయనయే శివుడగు మీరు కనుక మీరే సర్వస్వము అని విష్ణు భగవానుడు పలికెను. ఇప్పుడు బ్రహ్మ చెప్తున్నారు, మునీంద్ర, విష్ణు భగవానుని ఈ మాటలను విని మహాదేవుడు మిగుల ప్రసన్నుడయ్యను. తదుపరి ఆ వివాహ యజ్ఞమునకు స్వామి అంటే పరమేశ్వరుడు శివుడు ప్రసన్నుడై లౌకిక విధానమును ఆశ్రయించి చేతులు జోడించి బ్రహ్మనగు నాతో ప్రేమతో ఇట్లు వచించను. అంటే శివుడు ఈ విధంగా చెబుతున్నాడు, బ్రహ్మదేవ, నీవు వైవాహిక కార్యమునంతయును చక్కగా జరిపించితివి. నేను సంతసించుచున్నాను. మీరు మా ఆచార్యులు. మీకు ఏమి దక్షిణ కావలేనో తెలుపుడు. సురజ్యేష్ఠ, మీరు దక్షిణను అడుగుడు. మహానుభావ, అది అత్యంత దుర్లభమైనను దానిని శీఘ్రముగా తెలుపుడు. మీకు ఇవ్వరానిది ఏమిదినూ లేదు. అప్పుడు భగవంతుడకు శంకరుని మాటలు విని చేతులు జోడించి నేను వినమ్ర చిత్తుడనే పదే పదే నమస్కరించుచు ఇట్లు పలికితిని, దేవేశ్వర, మీరు ప్రసన్నులైనచో మహేశ్వర, నేను వరమును పొందుటకు యోగ్యుడినైనచో అది నాకు
చాలా సంతోషమును కూర్చును. నేను చెప్పెడి దానిని ఆలకించి సఫలమనర్చుడు. మహాదేవ, మీరు ఈ రూపముతోనే ఈ వేదిక మీదనే శాశ్వతముగా విరాజమానులు కండు. మీ దర్శనము వలన మానవుల పాపములన్నయూ ప్రక్షాళన కాగలవు. ఇది మీ సాన్నిధ్యమగుట వలన ఈ వేదిక సమీపమున ఆశ్రమమును నిర్మించుకొని నేను తపస్సు చేసుకొందును. ఇది ఏ నా అభిలాష. చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి పూర్వఫల్గుని నక్షత్రమున ఆదివారమున భూతలమునందలి మానవులు మిమ్ములను దర్శించినచో వారి పాపములన్నయూ అప్పటికప్పుడే నశించును, పుణ్యములు సిద్ధించును, సమస్త రోగములు తొలగిపోవును. దుర్భాగ్యురాలు, గొడ్రాలు, అంగవికారి, రూపహీన అయినప్పటికీ మీ దర్శనము చేత నిర్దోషురాండ్రు అగుదురు. సశేషము. ఓం నమః శివాయ.